ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ఈ ఉదయకాల సమయమున మీ ప్రతి ఒక్కరికి శుభములు. ప్రత్యేకముగా జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, జిపిఎస్ రాబిన్సన్ ఫేస్బుక్ కుటుంబములు, వీటన్నిటిలో ఏకీభవించి చూస్తున్న వేలాది మంది దేవుని బిడ్డలు మిమ్మల్ని తలంచున్నప్పుడల్లా ప్రభువును స్తుతిస్తున్నాను. మిమ్మును పిలిచినవాడు నమ్మకమైనవాడు, మిమ్ములను ఏర్పరచుకున్నవాడు మారనివాడు. మీ మీద ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేరేంత వరకు దేవుడు ఎన్నటికీ మిమ్మల్ని విడిచిపెట్టాడు. సరే, ఈ ఉదయకాల సమయమున అనుదినము పరిశుద్ధాత్మునితో అనే ఈ క్లుప్త సందేశము ద్వారా ప్రభువు మాట్లాడాలనుకున్న మాట ఏమిటో మనం చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు, అవి సూచనలు, కాలములను దినములను సూచించుటకై ఇండునుగాకనియు. పగటిని రాత్రిని వేరుపరచునట్లు. బైబిల్ మనము చదివేటప్పుడు అక్షరార్థముగా చదవడం తప్పు కాదు. అదే సమయమున ఆత్మ సంబంధమైన తేజస్సులో మనము చదవాలి. అలాగైతే దేవుడు ఎందుకు పగటిని రాత్రిని వేరు చేస్తున్నాడంటే, పగటికి రాత్రికి వ్యత్యాసం ఉండాలి. పగటికి రాత్రికి వ్యత్యాసం ఉండుట కొరకై వేరు చేస్తున్నాడు. అలాగైతే మనము ఎప్పుడైతే యేసయ్యను అంగీకరించామో, రక్షింపబడ్డామో, ఆయన బిడ్డలముగా మారామో, మనము చీకటి సంబంధులము కాదు, వెలుగు సంబంధులము. మనము వెలుగు సంబంధులమై ఉన్నాము. బైబిలు గ్రంథంలో ఒక వాక్యం ఉంది చూడండి. 2 కొరింథీ 6:14 ఒక మాట ఉంది కదా, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, మనం వెలుగు క్రీస్తు బిడ్డలము, చీకటితో మనకు సంబంధం ఉండకూడదు. కనుక ఈ దినాలలో ప్రభు బిడ్డలారా, మత్తయి సువార్త 5:14 ఈ రీతిగా మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయుడి. నేను వెలుగు సంబంధిని అని చెప్పుటలో అర్థం లేదు. ప్రభు అంటున్నాడు, మనం ప్రకాశించాలి. నా యొక్క జీవితం, నా యొక్క పరిచర్య, నా యొక్క కుటుంబం ప్రకాశించాలి. అదే రీతిగా మీరు ప్రకాశించడం దేవుని యొక్క చిత్తం. ప్రకాశముగా ఉంటేనే దేవుని యొక్క ఆశీర్వాదం ఎదుటివారికి వెళుతుంది. అలాగైతే ఈ ఉదయకాల సమయమున ఈ ప్రకాశమును, ఈ వెలుగును ఇచ్చేవాడు పరిశుద్ధాత్ముడే. ఆయన మీలో నివసించేటప్పుడే మీరు వెలుగు బిడ్డలుగా మారుతారు. ఆ తరువాత మీరు అభిషేకములో నింపబడి ప్రార్థించేటప్పుడు మీరు ప్రకాశిస్తారు. ఆమెన్. ఆ రోజు స్తెఫను ముఖము ప్రకాశించింది. కారణం, ఆత్మచేత నింపబడ్డాడు. తన ముఖం ప్రకాశించింది. ప్రభుకు స్తోత్రం. మోసే యొక్క ముఖం ప్రకాశించింది. కారణం, రెయింబగళ్ళు దేవునితో సంచరించాడు. అలాగైతే ఈ ఉదయకాల సమయమున మీరు అడగాలి, ప్రభువా, నా జీవితం ప్రకాశించాలి, నా కుటుంబం ప్రకాశించాలి, నా బిడ్డలు ప్రకాశించాలి. ప్రార్థించుదామా? ప్రభు యొక్క హస్తానికి సమర్పించుకుందాం. విశ్వాసముతో పోరాడి ప్రార్థించుదాం. ఈ దినం ప్రకాశవంతమైన దినముగా మారుతుంది అనటంలో ఏమాత్రం సందేహము లేదు. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ఆ రోజు చీకటిని వెలుగును వేరు చేసి వ్యత్యాసము కలుగునట్లుగా ప్రభువా మీరు రెండింటిని వేరు చేశారయ్యా. అది ఒకప్పుడు ఒకటితో ఉండడానికి కుదరదు. మేము వెలుగు సంబంధులం, మీ బిడ్డలు వెలుగు సంబంధులు. ఈ దినమంతా మీ బిడ్డలు ప్రకాశించుదురుగాక. వారు చేపట్టేటువంటి కార్యములో, పరిచర్యో, వ్యాపారమో, విద్యో, ఉద్యోగమో, కుటుంబ కార్యములో, ప్రభువా కుటుంబమునకు సంబంధించిన కార్యములు అన్నిటిలో మీ బిడ్డలు ప్రకాశముగా ఉందురుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. అలాంటి ఆశీర్వాదములను ఈ ఉదయకాల సమయముననే మీ బిడ్డలకు ప్రభువా మీరిచ్చినందుకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభువుకి స్తోత్రం. వాక్యం మీ హృదయములో అది వేయబడింది, నాటబడింది, 30 60 ఫలిస్తుంది. మీరు మాత్రం ఫలించడం చాలదు, మీ ద్వారా అనేకులు ప్రభువులోనికి రావాలి. అలాగైతే నేను తరచూ చెప్తాను, షేర్ చేయండి ఈ సందేశం, అనేకులు ఆశీర్వదింపబడతారు. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.
మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841252836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.